సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శ్రీ రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఆ సద్భావన యాత్ర స్ఫూర్తిని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మాజీ పిసిసి అధ్యక్షులు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నిరంజన్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించడానికి ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు పెద్దలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన సల్మాన్ ఖుర్షీద్ గారిని ఎంపిక చేసి వారిని సన్మానించే కార్యక్రమానికి నాతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మాజీ పిసిసి అధ్యక్షులు, ఆనాడు రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర 1990లో నిర్వహించినప్పుడు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వి హనుమంతరావు గారిని, మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, పార్టీ ముఖ్యమైన నాయకులను, రాజీవ్ గాంధీ అభిమానులందరినీ పిలిచి ఆహ్వానించి ఈరోజు సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా నిర్వాహకులను, జి నిరంజన్ గారి మిత్ర బృందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 19 ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన, గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు. ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం. భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు, వారిని హత్య చేసినారు. అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈరోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసిన్రు, చివరి రక్తపు బొట్టు దారబోసిన్రు, ఈ దేశ సమగ్రతను కాపాడినరు. వారి వారసత్వాన్ని, వారి త్యాగాలను పులికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు, ఈ దేశ సమగ్రతను కాపాడడంలో
ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు, చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిండ్రు. తన చివరి రక్తపు బొట్టుని దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది. అంటే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు, రెండవ తరంలో ఇందిరాగాంధీ గారు, మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రతని కాపాడడానికి ప్రాణాలు అర్పించి వారు స్వర్గీయులై అమరవీరులై ఈ దేశాన్ని కాపాడినరు. ఆ స్ఫూర్తితోనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు నిరంజన్ గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 3 తరాలు దేశం కోసం పనిచేసిండ్రు, ఈరోజు అవార్డు గ్రహీత సల్మాన్ ఖుర్షిద్ గారి కుటుంబం కూడా జాకిర్ హుసేన్ గారు మహాత్మా గాంధీ గారితో కలిసి స్వతంత్రం పోరాటం చేసి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసింది. వారి తండ్రి ఇందిరాగాంధీ గారితో పాటు విదేశాంగ మంత్రిగా ఈ దేశం కోసము సేవలు అందించారు. సల్మాన్ ఖుర్షిద్ గారు ఇందిరాగాంధీ గారు ఓఎస్డీ నుంచి మొదలుపెట్టి రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, నేడు రాహుల్ గాంధీ గారు 3 తరాలతోని దేశంలో గాంధీ కుటుంబంతోని వారు పనిచేయడము ఒక అరుదైన గొప్ప అవకాశం. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు విదేశాంగ శాఖ వాళ్ళ తండ్రి గారు నిర్వహిస్తే తిరిగి మళ్ళీ వారు ఆ బాధ్యతను నిర్వహించారు. खुर्शीद साहब बहुत कम लोग हैं, मेरे ख्याल से कोई है नहीं, महात्मा गांधी जी के साथ जो परिवार काम किया, उनके आपके दादाजी ने महात्मा गांधी जी के साथ काम किए, इस देश के राष्ट्रपति बने। आपके पिताजी ने श्रीमती इंदिरा जी के साथ काम किए, एक्सटर्नल अफेयर्स मिनिस्टर के पोजीशन में काम किए, और आप इंदिरा जी, राजीव जी, सोनिया जी, आज राहुल गांधी जी तक इतने साल इतने परिवारों से आप काम किए, आप तीसरी लाइन पे इस देश में गांधी परिवार के साथ काम किए। इस देश में मेरे ख्याल से गांधी परिवार के अलावा 3 जनरेशन इस देश के लिए काम किए सो कोई परिवार नहीं है। आज मैं बहुत खुशी से गर्व से कहना चाहता हूं, जो अवार्ड आपको दिए यह बहुत कीमती है। ये अवार्ड आपको नहीं, जो अवार्ड का नाम आज देश भर इसका रोशन लागू करने वाले हैं, क्योंकि कभी कभी अवार्ड किसी को रिकॉग्नाइजेशन देते, कभी कभी किसी को अवार्ड दिए तो अवार्ड को कुछ पहचान आ जाते। आज राजीव सद्भावन अवार्ड को इस देश में पहचान मिलने वाले हैं, क्योंकि आपके दादा, आपके पिताजी और आप इस देश के सेवा में आप लोग काम किए। हम लोग आज जो ये जिम्मेदारी से जो काम किए, एक तो गुजारिश है मेरे तरफ से, राजीव गांधी जी ने जब 21 साल था वोट हक, राजीव गांधी जी ने युवाओं को वोट देने के लिए 18 साल कर दिए कॉन्स्टिट्यूशनल अमेंडमेंट से। मगर जिस दिन 21 साल वोट का हक थे, तब एमएलए एमपी चुनाव लड़ना है तो 25 साल थे। मगर आज के तारीख में 21 साल में आईएएस आईपीएस बनकर इस जिले को, इस देश को चला रहे, तो तब एमएलए क्यों नहीं बन सकते 21 साल में? जब वोट हक था 21 साल, तब चुनाव लड़ने के लिए 25 साल लागू किए, कानून किए थे। आज वोट हक 18 साल हो गए, इसीलिए हमारे तरफ से राजीव गांधी जी के याद में उन्होंने जो अमेंडमेंट किए, उनके याददाश्त में असेंबली चुनाव में 21 साल चुनाव लड़ने का कॉन्स्टिट्यूशनल अमेंडमेंट करना है। हमारे तरफ से, तेलंगाना के तरफ से आने वाले दिनों में असेंबली में ये रेजोल्यूशन पास करके आपको जिम्मेदारी देंगे। आप दिल्ली में कहीं पर भी केंद्र सरकार से और कांग्रेस पार्टी के तरफ से सीडब्ल्यूसी मेंबर ऑफ कांग्रेस पार्टी में भी ये अमेंडमेंट लागू करना है, क्योंकि इस देश को चलाने के लिए युवताओं को मौका देना है। क्योंकि आज अच्छे अच्छे स्कूलों में पढ़ रहे बच्चे लोग,
जब आईएएस बन सकता है, जब आईपीएस बन सकता है, जिलों को चला सकते और देश को चला सकते, क्यों एमएलए नहीं बन सकते? इसीलिए मैं ये मंच पे राजीव गांधी जी को याद करते हुए मैं आपको यही गुजारिश है, 21 साल वो चुनाव लड़ने के लिए एमएलए का जो कॉन्स्टिट्यूशनल अमेंडमेंट के लिए आप जिम्मेदारी लिए तो हम खुशी हो जाएंगे। यहाँ सब लोग उसके लिए इंतजार कर रहे हैं, ये जिम्मेदारी हम लोग आपको दे रहे हैं। ఈ రోజు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో, ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దేశంని తిరిగి విచ్ఛిన్నం చేయాలని కొన్ని మతశక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు చార్మినార్ దగ్గరికి. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారు జెండా ఎగరేసినరో ఈ దేశ శాంతి భద్రతల కోసం, మత సామరస్యాని కోసం, రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడనే జెండా ఎగరేసి ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురండి, మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క హక్కులను కాపాడుతాం, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, సంక్షేమ పథకాలను వాళ్ళకు అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. వారు ఇక్కడి నుంచి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. అందుకే ఈనాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ చేయడమే కాదు, బీసీ కులగణన 100 సంవత్సరాల సమస్యకు ఈనాడు మనం పరిష్కారం చూపించడం జరిగింది. సంక్షేమ పథకాల గురించి పెద్దలు షబ్బీర్ అలీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు పూర్తిగా వివరాలను మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క మనవి ఒక్కటే, కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీరందరూ, మనమందరం సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు ఇచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున చప్పట్లతోని వారికి సన్మానం, కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. Vote of thanks for Rajesh. Okay, national anthem. నేషనల్ యాంథమ్. అందరు లేచి నిలబడాలి. నేషనల్ anthem. యాంథమ్. జాతీయ గీతం అందరు లేచి నిలబడాలి. దయచేసి లేచి నిలబడండి. సేవాదల్ నేషనల్ anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे
జయ హే జయ హే జయ 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 హే జై హింద్. ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో అర్ధరాత్రి 2